హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో కాంపోనెంట్‌లో మనం జేఎస్ఎక్స్ రాస్తాం గదా! దాంట్లో మనం లోకల్ ఇమేజ్ ఫైల్స్‌ని గానీ, లేకపోతే ఆడియో ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, లోకల్ ఫైల్స్, స్టాటిక్ ఫైల్స్ ఏవున్నా వాటిని ఎలా ఇంక్లూడ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లోకల్ ఫైల్స్ అంటే ఏంటంటే, మన అప్లికేషన్ అనేది ఏ ఫోల్డర్‌లో ఉంటుందో దాంట్లో ఎక్కడో ఒక చోట ఉన్న ఫైల్‌ని మనం ఒక కాంపోనెంట్‌లో ఇంక్లూడ్ చేయాలి. అదే డైరెక్ట్‌గా ఇంటర్నెట్‌లో ఉన్న ఫైల్ అయితే, ఆ ఫైల్ యొక్క యూఆర్ఎల్ ఇస్తే వచ్చేస్తుంది. కానీ మన ప్రాజెక్ట్ యొక్క లోకల్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేయాలంటే ఎలానో చూద్దాం. సో, ఇప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ యాప్.js అనేది ఎక్కడుంది? ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్‌లో ఉంది. మనకి ఫైల్ అనేది మన అప్లికేషన్ మొత్తం రూట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇక్కడ నేను రియాక్ట్ క్లాసెస్ అని తీసుకున్నా. ఈ రియాక్ట్ క్లాసెస్‌లో ఎక్కడున్నా సరే, మనం ఈ కాంపోనెంట్‌లో ఇన్క్లూడ్ చేయాలి అనంటే ఒకలాగా. అండ్ ఇక్కడ పబ్లిక్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. మన అప్లికేషన్‌లో పబ్లిక్ అనే ఫోల్డర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఆ పబ్లిక్ అనే ఫోల్డర్‌లో నేను ఏదైనా ఫైల్‌ని డైరెక్ట్‌గా రిక్వెస్ట్ పంపి యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ నాకు user2.png అని ఉంది కదా! మనకి ఒక సర్వర్ రన్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? దానికొక ఐపీ అడ్రెస్, దానికొక పోర్ట్ నంబరు ఉంటుంది. సో, దీని తర్వాత నేను ఏదన్నా ఫైల్ నేమ్ ఇస్తే అది ఒకవేళ పబ్లిక్ అనే ఫోల్డర్‌లో ఉంటే డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. నేనిక్కడ యూజర్2 అనేది ఒకటి ఉంది కదా! దాంట్లో user2.png అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? మన అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు ఈ మెయిన్ ఫోల్డర్‌లో పబ్లిక్ అనే ఫోల్డర్‌లో ఏ ఫైల్‌ని మనం బ్రౌజర్ ద్వారా గాని రిక్వెస్ట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, మనం స్టాటిక్ ఫైల్స్‌ని ఇవ్వడానికి ఒక వే ఏంటి అనంటే, ఆ ఫైల్స్ అన్నీ పబ్లిక్ అనే ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటూ ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అనంటే, పబ్లిక్ అనే ఫోల్డర్‌లో పెట్టుకుంటే డైరెక్ట్‌గా మనకి ఇమేజ్ ట్యాగ్‌లోనే గదా! నార్మల్‌గా ఇమేజెస్ అనేది యూజ్ చేసేది. లేకపోతే ఆడియో ఫైల్స్ కావాలంటే ఆడియో ట్యాగు, దాంట్లో ఎస్ఆర్‌సి, వీడియో ట్యాగ్‌లో అయితే వీడియో ఫైల్‌ని ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఈ ఇమేజ్ ట్యాగ్‌లో నేను ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌లో ఆ ఇమేజ్ పాత్ అనేది ఇవ్వాలి. ఎస్ఆర్‌సి ఈజ్ ఈక్వల్ టు నాకు ఇమేజ్ అనేది ఎక్కడుంది? దాన్ని బట్టి మనం ఇవ్వాలి. మనం పబ్లిక్ ఫోల్డర్‌లో ఉంది అని అనుకున్నామంటే, ఆ ఇమేజ్ ఫైల్‌ని డైరెక్ట్‌గా స్లాష్ మీనింగ్ ఏంటనంటే, మన అప్లికేషన్ యొక్క రూట్ ఫోల్డర్ నుంచి ఇస్తున్నట్టు. ఆ రూట్ ఫోల్డర్ అనడానికే మనం ఇక్కడ స్లాష్ అని ఇస్తామనమాట. సో, ఇప్పుడు స్లాష్ అని పెట్టి నేను యూజర్2 డాట్ పీఎన్‌జీ అని ఇస్తున్నా. మన అప్లికేషన్‌లో యూజర్2 డాట్ పీఎన్‌జీ ఎక్కడ సెర్చ్ చేస్తుందంటే, దీంట్లో పబ్లిక్ అనే ఫోల్డర్‌లో సెట్ చేసి వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి యూజర్2 అనేది ఇమేజ్ అనేది మనకి డిస్‌ప్లే అయింది. ఒక వే ఏంటి పబ్లిక్ ఫోల్డర్‌లో పెట్టుకోవాలి. ఆ పబ్లిక్ ఫోల్డర్‌లో పెట్టి డైరెక్ట్‌గా ఫైల్ నేమ్‌ని మనం స్లాష్ పెట్టి ఇచ్చేయడమే ఎస్ఆర్‌సి అనే దాంట్లో. కానీ ఇది మనకి స్ట్రింగ్ ఫార్మ్‌లో ఇవ్వాలి. ఇది వేరియబుల్ కాదు గదా! ఒక స్ట్రింగ్ ఫార్మ్‌లో పాత్ అనేది ఇవ్వాలి. నేనిప్పుడు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ఇమేజ్ యొక్క ఎస్ఆర్‌సి మనకెలా ఉంది? స్లాష్ యూజర్2 డాట్ పీఎన్‌జీ అనే ఉంది. కానీ ఇక్కడ కరెంట్ సోర్స్ చూసుకున్నట్టయితే మనకెలా ఉంది? http:// లోకల్ హోస్ట్ అంటే ఇక్కడ ఐపీ అడ్రెస్ లోకల్ హోస్టు. అండ్ పోర్ట్ నంబర్ 301/user2.png. ఇంతకుముందు నేను నార్మల్‌గా పబ్లిక్ అనే ఫోల్డర్‌లో ఈ ఫైల్‌ని ఎలా యాక్సెస్ చేశాను? ఇలాగే కదా! లోకల్ హోస్ట్ తర్వాత పోర్ట్ నంబర్/user2.png. సేమ్ అదే విధంగా మనం ఒక పబ్లిక్ అనే ఫోల్డర్‌లో స్టాటిక్ ఇమేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ స్టాటిక్ ఇమేజెస్ అనేది ఇక్కడ మనం డైరెక్ట్‌గా పెట్టేసాం. ఇక్కడ నేను ఇంకొకటి తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఫోల్డర్ తీసుకొని ఇమేజెస్ అని చెప్పి తీసుకుంటున్నా. నేను ఇప్పుడు ఆ ఇమేజెస్‌లోకి ఈ యూజర్2 ఫైల్‌ని మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తే వస్తుందో రాదో చూడాలి. నేనిప్పుడు యాక్సెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి రావట్లే. ఎందుకనంటే పబ్లిక్ అనే ఫోల్డర్‌లో డైరెక్ట్‌గా ఉంటేనే మనం ఇలా ఇచ్చినప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్‌గా లేదు. ఇంకొక ఫోల్డర్ ఉంది. అప్పుడు మనం ఏమివ్వాలి? పబ్లిక్ అనే ఫోల్డర్ స్లాష్ అని పెట్టంగానే పబ్లిక్ అనే ఫోల్డర్ కింద ట్రీట్ చేస్తుంది. దాంట్లో మళ్ళీ నెస్టెడ్ ఫోల్డర్ ఇమేజెస్ అని తీసుకున్నాను కదా! దాంట్లో ఉంది.
ఇప్పుడు నేను ఇమేజెస్ అని పెట్టాను గాబట్టొచ్చింది. పబ్లిక్‌లోకి డైరెక్ట్‌గా యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ ఫైల్ ఇస్తే అందులో వచ్చేస్తుంది. దాంట్లో నెస్టెడ్ ఫోల్డర్‌లో ఉన్నది కావాలంటే మళ్ళీ ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది వే. ఇంకొకటి ఏంటి అనంటే పబ్లిక్ అనే ఫోల్డర్‌లో లేదు. వేరే ఇంకొక ఫోల్డర్‌లో ఉంది. ఎస్ఆర్‌సీలో గాని, ఎస్ఆర్‌సీ బయట గాని ఎక్కడొకటుంది. ఇప్పుడు నేను యాప్ డాట్ జేఎస్‌లో ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్‌లో ఉన్న ఒక ఇమేజ్‌ని యూజ్ చేసుకోవాలి. మనకి ఫైల్ పాత్స్‌లో డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటనంటే, ఈ కరెంట్ ఫైల్ యాప్ డాట్ జేఎస్ అనేది ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్‌లో ఫోల్డర్‌లోనే మనం ఈ పాత్‌ని ఇస్తున్నట్టు. ఇప్పుడు నేను డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని జెప్పి నేను ఎస్ఆర్‌సీ ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఫైల్ తీసుకున్నా. యూజర్1 డాట్ పీఎన్జీ అని. నేనది ఇస్తున్నా. ఇప్పుడు మనకు వస్తుందో రాదో చూద్దాం. మనకి ఎర్రర్ వస్తుంది. అంటే మనం ఓన్లీ పబ్లిక్ అనే ఉన్న దాంట్లోనే డైరెక్ట్‌గా ఇవ్వగలం. వేరే దాంట్లో ఉన్నది ఇవ్వాలి అనంటే ఈ విధంగా వర్క్ అవ్వదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఫైల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలిక్కడ. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే, ఇంపోర్ట్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ యూజర్ అని జెప్పి ఇస్తున్నా. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆ పాత్ అనేది ఇవ్వాలి. ఆ యూజర్ అనే ఇమేజ్ పాత్ ఎక్కడుంది? ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్‌లోనే అంటే డాట్ ఫార్వర్డ్ స్లాష్ దాని లోపల యూజర్1 డాట్ పీఎన్జీ ఈ మొత్తం ఫైల్‌ని తెచ్చుకొని మనం ఒక వేరియబుల్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను యూజర్ అని ఇచ్చాను. అది మనకి వేరియబుల్ కాబట్టి ఇప్పుడు నేను కొటేషన్స్‌లో ఇవ్వకుండా డైరెక్ట్‌గా యూజర్ అని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకు అవుట్‌పుట్‌లో ఆ ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇందాక రాలేదు. ఇందాక ఎందుకు రాలేదు? ఇందాక మనం నార్మల్‌గా ఫైల్ పాత్ కింద ఇచ్చాము. ఆ ఫైల్ పాత్ కింద ఇచ్చింది రావాలి అనంటే ఖచ్చితంగా అది పబ్లిక్ అనే ఫోల్డర్‌లోనే ఉండాలి. కానీ పబ్లిక్ అనే ఫోల్డర్‌లో లేదు. వేరే అదర్ ఫోల్డర్‌లో ఉంది. ఎస్ఆర్‌సీ గాని లేకపోతే దీనిలో ఇంకొక సబ్ ఫోల్డర్ గాని ఎక్కడో ఒక చోట. ఇప్పుడు నాకు యాప్ డాట్ జేఎస్ అనేది ఏ లొకేషన్‌లో అయితే ఉందో ఆ ఫోల్డర్‌లోనే యూజర్1 ఉంది కాబట్టి నేనిక్కడ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్ అంటే యాప్ డాట్ జేఎస్ అనేది ఉన్న ఫోల్డర్‌లో ఇంకొక ఫోల్డర్ తీసుకొని దాంట్లోది కావాలి అని అనుకుంటున్నా. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అందులో నాకు ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో ఇంకొక ఇమేజ్ ఉంది. డిష్2 డాట్ పీఎన్జీ అని. ఇప్పుడు నేను దాన్ని ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తానంటే ఇది డైరెక్ట్‌గా ఆ ఫైల్ యాప్ డాట్ జేఎస్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్‌లో లేదు. ఆ ఫోల్డర్‌లో ఉంటే మనం డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని జెప్పి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్‌లో నుంచి ఇంకొక ఫోల్డర్‌కి నెస్టెడ్ ఫోల్డర్‌కి వెళ్ళాలి. అంటే మనం ఏం చేయాలి డాట్ ఫార్వర్డ్ స్లాష్ అంటే కరెంట్ ఫోల్డర్ యాప్ డాట్ జేఎస్ ఉన్న ఫోల్డర్. దాంట్లో నెస్టెడ్ ఫోల్డర్ ఇంకొకటెళ్ళాలంటే మళ్ళీ ఆ ఇమేజెస్ అనే ఇంకొక ఫోల్డర్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో నాకు డిష్2 అనేది ఒకటుంది. సో, ఇప్పుడు నేను డిష్2 డాట్ జేపీజీ అని ఇస్తున్నా. సో, దాన్ని గూడా డిస్‌ప్లే చేస్తున్నా. ఎస్ఆర్‌సీ ఇంకొక ఇమేజ్ తీసుకొని దాంట్లో డిష్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి 2 ఇమేజెస్ కనిపిస్తాయి. సో, ఇది ఇమేజ్ అనేది విడ్త్ అనేది ఎక్కువైపోయింది. సో, స్టైల్ యాట్రిబ్యూట్‌లో విడ్త్ 200 ఇస్తున్నా. దీనికి కూడా బై డిఫాల్ట్ మనం జేఎస్ఎక్స్‌లో ఇమేజ్ యొక్క విడ్త్ అనేది యూనిట్స్ మెన్షన్ చేయకపోతే అది 200 పిక్సెల్స్ కింద అంటే యూనిట్ మెన్షన్ చేయకపోతే పిక్సెల్స్ కింద తీసుకుంటుంది. సో, ఇప్పుడు మనకి ఈ ఇమేజ్, ఆ ఇమేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం అయితే ఏం చేయాలి? ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌లో ఎక్కడో ఒక చోట పెట్టుకొని, మనం ఎక్కడైతే యూజ్ చేసుకుంటున్నామో దీని దగ్గర నుంచి ఆ పాత్‌కి వెళ్ళాలి. అదున్న పాత్‌కి వెళ్లి అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇంకొకటి పబ్లిక్ ఫోల్డర్‌లో పెట్టుకోవాలి. ఈ 2 కేసులే. మనము పబ్లిక్ ఫోల్డర్‌లో కాకుండా, ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌లో కాకుండా ఇంకొక బయట ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. వి కెనాట్ ఇంపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఆ ఫైల్‌ని ఇంపోర్ట్ చేస్తే ఔట్‌సైడ్ ది ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌లో మనం ఇంపోర్ట్ చేయలేము అని వస్తుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిష్2 ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి ఔట్‌సైడ్ ది ఎస్ఆర్‌సీ ఒకసారి సేమ్ అదే ఫైల్‌ని ఇంక్లూడ్ చేస్తున్నా.
సో, ఇక్కడ నేను dish3.png అని dish3 అని పెడుతున్నా నేము జేపీజీ ఫైలు. ఇప్పుడు నాకు ఆ dish3ని ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నా. ఇక్కడ నేను dish2 తీసేస్తున్నాను ఇప్పుడు. dish3 కావాలి. ఆ dish3 ఎక్కడుంది? ఎస్ఆర్‌సి ఫోల్డర్ కన్నా బయటుంది. ఇప్పుడు యాప్.జేఎస్ ఎక్కడుంది? ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో ఉంది. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలి ఒక లెవెల్ అంటే ఫార్వర్డ్ స్లాష్ అని ఇవ్వాలి. ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే ఆ ఫైల్ ఉన్న ఫోల్డర్ నుంచి బయటకొస్తున్నట్టు. అంటే ఎస్ఆర్‌సి ఫోల్డర్ నుంచి బయటకొస్తున్నట్టు. సో, దాంట్లో డైరెక్ట్‌గా మనకి ఫైల్ ఉంది కాబట్టి ఔటర్ సైడ్ dish3.png అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఆహ్, అవుట్‌పుట్ చూసినట్టయితే మనకిక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. యూ కెనాట్ ఎయిదర్ మూవ్ ఇట్ ఇన్‌సైడ్ ఎస్ఆర్‌సి ఆర్ యాడ్ సిమ్ లింక్ టు ది సిమ్ లింక్ టు ఇట్ ఫ్రమ్ ప్రాజెక్ట్స్ నోడ్ మాడ్యూల్స్ రిలేటివ్ ఇంపోర్ట్స్ ఔట్‌సైడ్ ఆఫ్ ఎస్ఆర్‌సి నాట్ సపోర్టెడ్ అనొచ్చింది. అంటే మనం ఈ 2 వేస్‌లోనే ఎయిదర్ ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో ఇచ్చి అక్కడ ఏదైతే పాత్ ఉంటుందో దాన్ని మనం ఈ విధంగా మెన్షన్ జేసుకోవాలి అక్కడికి వెళ్లి. లేకపోతే పబ్లిక్ అనే ఫోల్డర్ ఇచ్చి ఇక్కడ ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్‌లో డైరెక్ట్‌గా స్లాష్ అని జెప్పి పబ్లిక్ అనే ఫోల్డర్‌కి రిలేటెడ్‌గా ఇచ్చుకోవాలి. సో, ఆ 2 వేసే మనకి పాసిబుల్ అవుతాయన్నమాట. లోకల్ ఫైల్స్‌ని ఇంక్లూడ్ చేయాలి అనంటే. థాంక్ యూ ఫర్ వాచింగ్.